ఆనందోత్సాహాలతో సాగుతున్న ఓ పెళ్లి వేడుకలో ఖాకీల ఎంట్రీ కలకలం రేపింది. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మీర్పేట్లో ఓ ఇంట్లో పెళ్లి విందులో డీజే పెట్టారు. సౌండ్ తగ్గించాలంటూ మీర్పేట్ కానిస్టేబుళ్లు లోకేష్, ఖలీద్ అక్కడకు చేరుకున్నారు. పెళ్లి కూతురు బాబాయ్ సతీష్ కుమార్తో గొడవకు దిగారు. తాను డిపార్ట్మెంట్ వ్యక్తేనన్న సతీష్ కాసేపట్లో డీజే ఆపేస్తామని చెప్పినా కానిస్టేబుళ్లు వినిపించుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. కానిస్టేబుల్ లోకేష్ నెట్టివేయడంతో సతీష్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలాడు. రక్షక్ వాహనంలో అతన్ని హాస్పిటల్కు తరలించారు కానిస్టేబుళ్లు. అయితే సతీష్ కుమార్లో ఉలుకు పలుకు లేకపోవడంతో రక్షక్ డ్రైవర్కు అనుమానం వచ్చింది. వాహనాన్ని వదిలేసి ఉడాయించాడు అతను. బంధువులు గమనించి అతన్ని హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని నిర్ధారించారు వైద్యులు. కానిస్టేబుళ్లు లోకేష్, ఖలీద్ వల్ల సతీష్ కుమార్ చనిపోయాడని ఆరోపించారు బంధువులు. అయితే కానిస్టేబుల్ లోకేష్ మాత్రం తమ తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. సతీష్ కుమార్ బంధువులు తమపై దాడి చేయడానికి యత్నించడం వల్లే వాహనం వదిలి వెళ్లామన్నారు. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. 9:45, 10 ప్రాంతంలో అందరు లంచ్కి వెళ్ళిపోయారు. 1:40 minutes 30 minutes అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు. ఒక మోస్ట్లీ అబ్బాయి అమ్మాయి తిప్పి కొడితే 30 members ఉంటారు. కార్యక్రమాలు నడుస్తుంటే ఏమైంది, 2 పోలీసులు, ఒక జవాన్, ఒక డ్రైవరు, ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి డీజే అబ్బాయిని బెదిరించినారంట. పబ్లిక్కి డిస్టర్బ్ అవుతుంది, ఎందుకు లేదు సార్ తీసేస్తున్నామని చెప్పిరంట. తీసేస్తున్నామని చెప్పిన తర్వాత ఏదైతే బాక్స్ ఉందో తీసేస్తున్నారు. అయితే మా అంకుల్ ఎక్స్పైర్ అయినారు. ఆయన వచ్చి కార్డు చూపించింది. అప్పుడు మేము అందరం వచ్చి కార్డు చూపించింది. సార్ మేము సో అండ్ సో గవర్నమెంట్ డిపార్ట్మెంటే, మీకు విత్ యువర్ పర్మిషన్, మీ పర్మిషన్ ఉంటే మేము పెట్టుకోగలుగుతాం, లేకపోతే అవసరం లేదని చెప్పే వరకు మేము మాట్లాడుతున్నాం కదా. ఒక సీనియర్ సిటిజన్, 65 years old ఆయన సీనియర్, ఆయన కూడా డాడీ ఉంటాడు, అంకుల్ ఉంటాడు, అందరు ఉంటారు. అది రెస్పెక్ట్ లేకుండా నిర్మానుషంగా ఆయన నూకేష్ ఎవరికి ఏమైంది, ఆయన హెవీ పర్సనాలిటీ, ఆయనకు ఒకటి షుగర్ ఉంది. అదేమైందంటే ఎగ్జాక్ట్లీ ఆయన నూకేష్ వరకు ఆయన బ్యాలెన్స్ ఆపుకోలేక కింద పడిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ ఫస్ట్ ఒక ఆయనను కొట్టిండు మా రిలేషన్లో. కొట్టే వరకు మా మామ అడుగుతున్నాడు, ఎందుకు కొట్టిండా, ఎందుకు కొట్టినావు, ఏం సంగతి. నేను కూడా డిపార్ట్మెంట్లోనే రిటైర్ అయినా, ఫైర్లో పనిచేస్తున్నాను నేను, దాంట్లోనే రిటైర్ అయినా. ఎందుకు కొట్టినావు, చిన్న ఫంక్షన్ కదా, బంద్ చేస్తాం మేము. సరే మీరు వెళ్ళిపోండి అది ఇది అంటే, ఆయన డ్రైవర్, మన రక్షక్ బండి డ్రైవర్ కానిస్టేబుల్, ఆయన ఏం చేసిండు, మా మామను దురుసుగా మాట్లాడి, చెడ్డగా మాట్లాడి ఆయనను దొబ్బేసిండు. ఫస్ట్ కొట్టిండు, ఒకటి కొట్టే వరకు ఆయన కొద్దిగా అదైండు, మళ్ళీ దొబ్బేసిండు. దొబ్బే వరకు హార్ట్ ఇక్కడ చెస్ట్ మీద పెట్టి దొబ్బేసిండు. దొబ్బే వరకు ఆయన కింద పడ్డాడు. కింద పడి ఎక్స్పైర్ అయ్యాడు. అతడు అవినీతి తిమింగలం. అక్రమాస్తుల్లో బాగా ఆరితేరాడు. లంచాలకు రుచి మరిగి కోట్లు పోగేసుకున్న ఆ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ అదనపు సంచాలకుడు సురేష్ బాబు ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే కంగుతిన్నారు. లాకర్లలో బయటపడ్డ కిలోల కొద్దీ బంగారం, వెండి, విలువైన వస్తువులను చూసి షాక్ తిన్నారు. ఇన్ని వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించాడనే దానిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై సురేష్ బాబు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం 9 చోట్ల జరిపిన దాడుల్లో కీలక డాక్యుమెంట్లు, కిలోల కొద్దీ బంగారం బయటపడ్డాయి. మినిస్టర్ బరవయ్యపు సురేష్ బాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్. పదోన్నతులు పొందడంలోనే కాదు, ప్రాపర్టీస్ కూడబెట్టడంలో ఈయన నంబర్ 1. అసిస్టెంట్ డైరెక్టర్ గా విశాఖ, హైదరాబాద్, నల్గొండలో పనిచేసిన సురేష్ బాబు పదోన్నతులతో ఈయన సంచలనం. ప్రాపర్టీస్ కూడబెట్టడంలోనూ నంబర్ 1. ఆదాయానికి మించి ఆస్తులున్న సురేష్ బాబు బయోగ్రఫీ కూడా సెన్సేషనే. సురేష్ బాబు గురి పెట్టారంటే లకారాల్లో ఆమ్యామ్యాలు రాలాల్సిందే. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అడిషనల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. మొదటి నుంచి క్విడ్ ప్రోకో సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. ఇండస్ట్రీలకు సంబంధించిన ఫైలు కదరాలంటే పైకం ముట్టాల్సిందే అంటాడు. అలా కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా సంపాదించాడు. తాను పనిచేసిన విశాఖ, గుంటూరు, హైదరాబాద్లలో ఎన్నో ఆస్తులు కూడబెట్టాడు. ఇవన్నీ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ పర్యవేక్షణలో అధికారులు జరిపిన సోదాల్లో బయటపడ్డాయి. అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలతో సురేష్ బాబు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరపగా భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. కేజీ బంగారం, 3 కేజీల వెండి, 14 లక్షల నగదు దొరికింది. వీటితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో స్థిర చరాస్తులు భారీగా కూడబెట్టినట్లు గుర్తించారు. దొరికిన ఆధారాలు, ప్రాథమిక అంచనాల ప్రకారం సార్వారి ఆస్తుల విలువ కోట్లలో ఉంటుందని నిర్ధారణకొచ్చారు ఏసీబీ అధికారులు.
అవినీతి ఆరోపణలపై తీగ లాగితే కళ్లు బయర్లు కమ్మేలా కోట్లకు కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని అక్రమాస్తులు బయటపడే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. విశాఖలో అత్యంత ఖరీదైన దసపల్లా హిల్స్ భూముల వివాదం వెనక ఓ ప్రముఖ న్యాయవాది చక్రం తిప్పారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ లోని భూముల సెటిల్మెంట్లలో చిటికెన వేలితో చక్కబెట్టగలిగే సమర్థుడైన ఆయన ఏకంగా ఇంటి పేరు ఎల్ఐసిగా వెన్నెత్తితే కోర్టుల్లో దసపల్లా ల్యాండ్స్ వ్యవహారం వీగిపోవడానికి, వేల కోట్ల విలువైన భూములు చేతులు మారడానికి ఆ న్యాయవాదే కారణమని ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో అతనే స్వయంగా రింగ్ మాస్టర్ అవతారమెత్తి హోటలియర్స్, రియల్టర్లతో కుమ్మక్కై భూములను అన్యాక్రాంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనక దసపల్లా గ్రూప్ చైర్మన్ రాఘవేంద్రరావు, బిల్డర్ బాలాజీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విశాఖలో అత్యంత ఖరీదైన దసపల్లా హిల్స్ భూములపై ఏళ్ల తరబడి వివాదాలు నడుస్తున్నాయి. దసపల్లా రాజులకు చెందిన ఈ ల్యాండ్స్ పై సర్వాహకులు తమకే కల్పించాలంటూ 2000 సంవత్సరంలో రాణి కమలాదేవి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ భూములు కమలాదేవికే దక్కుతాయంటూ 2009లో కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాల్సి ఉన్న అధికారులను వెళ్లనీయకుండా ఆక్రమణదారులు ఆపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనక ఒక న్యాయవాది కథంతా నడిపినట్లు తెలుస్తోంది. దసపల్లా భూములను సెటిల్మెంట్లు చేస్తూ భాగాలుగా చేసుకుని ప్రభుత్వ అనునాయులు పంచుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ భూమని తెలిసినప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూస్తే ప్రభుత్వం ఇచ్చిన లీజ్ మీద పర్మిషన్ ఇచ్చారు. అవి భూములు ప్రైవేట్ అన్నప్పుడు అది క్యాన్సిల్ చేయాలి. దాదాపు 3000 గజాల్లో దాదాపు విశాఖపట్నంలో ఎవరూ కట్టలేనంత పెద్ద భవంతిని నిర్మాణం చేయడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఈ రెండు కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉన్నటువంటి కమిషనర్ గారే పర్మిషన్ ఇచ్చారు. ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో అర్థం కాదు. సుప్రీంకోర్టులో వాద్యం సరిగా వాదించలేకపోవడం వల్ల ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ రకమైనటువంటి అవినీతి చర్యకి పాల్పడి ఇవాళ దాదాపు 2000 విలువైన కోట్ల రూపాయల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడం వెనుక కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు ముట్టాయని. దసపల్లా భూముల వ్యవహారంపై టీవీ9 ప్రసారం చేస్తున్న వరుస కథనాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కామ్ పై వైసీపీ కూడా గట్టిగానే పట్టు బిగిస్తోంది. తీగ లాగితే డొంక కదులుతున్న చందంగా ఇప్పటికే ఆ భూములను చక్కబెట్టుకున్న పెద్దలకు ఇప్పుడు బయటపడుతున్న వ్యవహారాలతో వణుకు పుడుతోంది. అయితే రాజకీయ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా అనేది విచారణలో తేలాల్సి ఉంది. దసపల్లా భూముల్లోనే ఓవైపు టీడీపీ కార్యాలయం, మరోవైపు యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దసపల్లా భూములపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఉక్కు నగరం విశాఖను భూ స్కామ్లు వణికిస్తున్నాయి. వైజాగ్లో సామాన్య ప్రజల ఆస్తే కాదు, ప్రజా ప్రతినిధుల ఆస్తులకు కూడా రక్షణ లేదు. కాసులకు కక్కుర్తి పడే కొందరు రెవెన్యూ అధికారుల అండతో కబ్జాదారులు కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తున్నారు. రికార్డులను ట్యాంపరింగ్ చేసి విలువైన ఆస్తులను కాజేస్తున్నారు. పేదల భూములపై గద్దెల్లా వాలే పెద్దలు ఇప్పుడు ఏకంగా రూటు మార్చేశారు. ప్రజా ప్రతినిధుల ఆస్తులపై కన్నేశారు. అధికారుల అండతో రికార్డులను తారుమారు చేసి విలువైన భూములు ఎక్కడుంటే అక్కడ పాగా వేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా బాధితుల లిస్టులో చేరిపోయారు. తన తండ్రి పెన్మత్స సత్యనారాయణరాజు నుంచి వారసత్వంగా వచ్చిన భూమి కబ్జాకు గురైంది. ఆనందపురం మండలం గంభీరం విలేజ్ లో ఉన్న 38 సెంట్ల భూమి కబ్జాకు గురి కావడంతో విష్ణుకుమార్ రాజు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానంద్లకు ఫిర్యాదు చేశారు. పర్యాటకుల స్వర్గధామంగా పేరున్న విశాఖ నగరం కబ్జాకోర్లకు అడ్డాగా మారింది. ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆస్తిపైనే కన్నేశారు అక్రమార్కులు. తన ఆస్తి మరొకరి పేరుపై రికార్డై ఉండడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆనందపురం తహసీల్దార్ కార్యాలయం అడ్డాగా రికార్డులను తారుమారు చేశారని తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు. ట్యాంపరింగ్ అయిన రికార్డు ఎమ్మెల్యేది కావడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వైజాగ్లో ప్రజా ప్రతినిధుల ఆస్తులకే దిక్కు లేకుండా పోతుంటే తమ గతేంటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతోనే ఈ భూ స్కామ్లు జరుగుతున్నాయంటున్నారు విష్ణుకుమార్ రాజు. సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్న లిఫ్ట్లు మృత్యు ద్వారాలవుతున్నాయి. లిఫ్టుల్లో చిక్కుకొని చిన్నారులు చనిపోతున్నారు. లిఫ్ట్ల కండిషన్స్ బాగోలేక, మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొంతమంది బిల్డర్ల కక్కుర్తితో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా వైజాగ్లో జరిగిన లిఫ్ట్ ప్రమాదం మరో బాలికను బలి తీసుకుంది. బంగారు భవిష్యత్తున్న చిన్నారి స్వాతి జీవితానికి ముగింపు పలికింది. చిన్నారి మృతికి కారణం లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే అంటున్నారు బాధిత బంధువులు. ఫ్రీ మెయింటెనెన్స్ పూర్తయి 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో లిఫ్ట్ తరచూ రిపేర్ వస్తుండేది. ఆ నిర్లక్ష్యమే చివరకు చిన్నారి స్వాతి ప్రాణాన్ని బలి తీసుకుంది. 10 ఏళ్ల స్వాతి మాత్రమే కాదు, ఎంతో మంది ఇలా లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం లిఫ్ట్ల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే అంటున్నారు నిపుణులు. బిల్డర్ల కక్కుర్తి కారణంగా లోకల్ మేడ్ లిఫ్ట్లు పెట్టడం, దాంతో భద్రతా లోపాలు తలెత్తడం ఒక కారణమైతే అపార్ట్మెంట్ల అసోసియేషన్లు నెల మెయింటెనెన్స్ చేయించకపోవడం మరో కారణం. స్వాతి ప్రాణం పోవడానికి ఇదే ప్రధాన కారణం. స్వాతి లిఫ్ట్ ప్రమాదానికి కారణమైన కోటాస్ అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. లిఫ్ట్కి గోడకి 1 ఇంచ్ గ్యాప్ పెడతాం. ఆ గ్యాప్ ఏంటంటే ఇరుక్కుపోదు, కాకపోతే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల నొక్కేస్తుంది. ఆ నొక్కేళ్ళలోనూ ఇరుక్కుపోయింది. నెలలకి సర్వీస్ చేయించుకోవాలి. అది చేయించుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ సర్వీస్ చేస్తే డబ్బులు ఇవ్వాలి అనే పద్ధతిలో ఊహించి 1 ఇయర్ వారంటీ అయిపోగానే ఉంచేసుకుంటారన్నమాట. ఆ ఉంచేసుకోవడంలోనే ఈ మధ్యకాలంలో ఎవరన్నా లిఫ్ట్ ఆగిపోతే ఎవరన్నా తెలియని వాళ్ళు పిలిచి లిఫ్ట్ ప్రాబ్లం వచ్చింది అనగానే వాళ్ళు చూస్తారు. చూడగానే ఏం చేస్తారంటే మాకు తెలుసు లిఫ్ట్ అని చెప్పేసి ఏం చేస్తారంటే బైపాస్ చేస్తారు. బైపాస్ చేయడంలోనే ఈ యాక్సిడెంట్ జరుగుతుంటాయి అన్నమాట. ఏపీలో 12 చోట్ల ఉన్న అగ్రిగోల్డ్ స్థిరాస్తులను వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని సిఐడి డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా అమ్మకానికి బిడ్ల ద్వారా ఆహ్వానం పలుకుతున్నామని, వేలం వేయనున్న ఆస్తులను ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు సందర్శించవచ్చని, ప్రాథమిక ధరావత్తు చెల్లించేందుకు గడువు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4:30 వరకు సమయం ఉందని చెప్పారు. ప్రాథమిక ధరావత్తుగా ప్రతి ఆస్తికి 2 లక్షల రూపాయలు చెల్లించాలని, అన్ని ఆస్తులకు బిడ్ల కనీస ప్రారంభ ధర 10 లక్షలుగా నిర్ణయించామని చెప్పారు ఆయన. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు ఆన్లైన్లోనే బిడ్లు దాఖలు చేయాలని సిఐడి డీజీ సూచించారు. ఈ సందర్భంగా వేలానికి నిర్ణయించిన అగ్రిగోల్డ్ స్థిరాస్తుల వివరాలను ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా రామన్నగూడెంలో 31.49 ఎకరాల వ్యవసాయ భూమి, ఒంగోలులోని 377.33 చదరపు గజాల ఆర్సీసీ భవనం, ప్రకాశం జిల్లా వీరరామాపురంలో 36.85 ఎకరాల వ్యవసాయ భూమి, విజయవాడ గుణదల్లోని 4 నివేశన స్థలాలు, కర్నూలు జిల్లా కొల్లగొట్లలో 24.23 ఎకరాల వ్యవసాయ భూమి, నెల్లూరు జిల్లా పొదలకూరులో 21.02 ఎకరాల నివేశాన వెంచర్, విజయవాడలో 2284.60 చదరపు గజాల వ్యాపార స్థలానికి వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం రాత్రంతా అంధకారంలో గడిపింది. ఎండ్రపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్ మంటల్లో చిక్కుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. పుల్లల చెరువు మండలంలోని 5 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరెంటు సప్లై నిలిచిపోయిన గ్రామాలకు వెంటనే విద్యుత్ సరఫరాను అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో విస్మయానికి గురి చేసే సంఘటన జరిగింది. అధికారుల తీరుపై అసహనంతో తనకు తానే చెప్పుతో కొట్టుకున్నాడు టీడీపీ కార్పొరేటర్. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మూర్తి మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన 29వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సహనం కోల్పోయిన కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు కమిషనర్ మూర్తి ఎదుట తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ఈ ఘటనతో మిగిలిన కార్పొరేటర్లు అవాక్కయ్యారు. తెలుగు రాష్ట్రాలకు బురిడిగాళ్ల తెగులు పెరుగుతోంది. ప్రజల భక్తిని ఆసరాగా చేసుకుని గారడీలను రక్తి కట్టిస్తున్నారు దొంగ బాబాలు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. తాజాగా కల్లల బాబా ఎంట్రీ ఇచ్చాడు. జనగామలో జనాలకు ఖాకీలకు పట్టపగలే చుక్కలు చూపించాడు.
మానసిక రోగి మాటలు నమ్మి స్థానికులు జాతీయ రహదారిని తవ్వేసిన వింత ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో జరిగింది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కొంతమంది జేసీబీలతో పెద్ద గొయ్యి తవ్వారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు అవాక్కయ్యే చేదు నిజం తెలిసింది. ఇక్కడ శివలింగం ఉందని మణి అనే వ్యక్తి చెప్పడంతో రోడ్డుపై గొయ్యి తవ్వారు స్థానికులు. తనకు శివుడు కలలో కనిపించి ఇక్కడ గొయ్యి తవ్వమన్నాడని మణి చెప్పడంతో స్థానికులు ఇది నిజమని నమ్మి రోడ్డును తవ్వేశారు. తాను చెప్పినట్లు చేయకపోతే శివుడు శపిస్తాడని అతడు భయపెట్టాడు. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో రోడ్డుపై 10 అడుగుల గుంతం తవ్వారు. మణి చెప్పినట్లుగా శివలింగం బయట పడకపోవడంతో అందరూ అతడు గాలి మాటలు చెప్పాడని గ్రహించారు. సినిమా స్టైల్లో చివర్లో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు మణితో పాటు పెంబర్తి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, కొంతమంది గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మడం దురదృష్టకరమంటోంది జన విజ్ఞాన వేదిక. కోయంబత్తూరు జిల్లాలో ఏనుగులు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా అడవుల్లోంచి జనావాసాల్లోకి దర్జాగా వస్తున్నాయి. మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ మధ్యే ఓ ఏనుగు బీభత్సంతో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోయంబత్తూరులోని కోవైపూడూరు వీధిలోకి చొరబడిన ఏనుగు ఓ ఇంటి ఎదుట ఉన్న కారును తొండం దంతాలతో ముందుకు తోసేసింది. ఏనుగు హల్చల్ చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏనుగు కోసం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగు పంటలను నాశనం చేస్తోంది. అరటి, మామిడి తోటలను ధ్వంసం చేస్తోంది. ఏనుగు చర్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవి అప్డేట్స్. బ్రేక్ తర్వాత షో టైం చూస్తూనే ఉండండి టీవీ9.